మీ అందరికీ వెల్ నోటెడ్ ఆమె గురించి. ఆమె కుమార్తె దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసింది దాని నుంచి ఆ బిడ్డను కాపాడుకోవడానికి, కానీ ఆమె వల్ల కాలేదు. యేసు ప్రభుని కూర్చున్న మాట విన్నది. మరి ఎంతకాలంగా వినుందో మనకైతే అక్కడ రాయబడలేదు, కానీ ఆమె యేసు ప్రభు రాక కోసం ఎదురు చూసింది మాట మాత్రం వాస్తవం. ఆమె ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చినప్పుడు ప్రభువుని ఆమె వెంటబడింది, కేకలు వేస్తా ఆయన వెంటాడింది. ఆయన పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోయాడు. అయినా సరే మొండి పట్టి వెంటాడింది. శిష్యులు ఆమె సొద తట్టుకోలేక ఈమెని పంపివేయచ్చు కదా, ఈ గొడవ ఏంది, ఈమె వెంటబడి కేకలేంది అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆగి ఆమెకి వెళ్ళి చూసినప్పుడు, నా కుమార్తె ఇలాగా ఇబ్బంది పడతా ఉంది, దయచేసి ఆ బిడ్డని కాపాడమని ప్రభువుని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనే మాట వాడతాడు. ఘాటైన వ్యాఖ్య. పిల్లలంటే ఇశ్రాయేలు, కుక్క పిల్లలంటే అన్యులు. నేను ఇశ్రాయేలుకు మొదట సువార్త అందించడానికి, కార్యాలు చేయడానికి వచ్చాను. కాబట్టి నీ విషయంలో నేను దృష్టి కలిగి లేను అన్నట్టుగా ఆమెని ఈసడించుకున్నట్టు మాట్లాడతాడు. అయితే ఆమె ఏం చేసిద్దంటే, ఆమె ఒక లాజిక్ మాట్లాడిద్ది. మరి కుక్క పిల్లలు ఎట్లా బతకాలి ప్రభువా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్న ఓకే, పిల్లల రొట్టె ముక్కలు అడగట్లా. మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? పిల్లలు తిన్నంగా మిగిలిన రొట్టె ముక్కలు కిందికి నెడితే ఆ రొట్టె ముక్కలు తినే కదా కుక్క పిల్లలు బతుకుతాయి అని ఆయన మాటతో ఏకీభవిస్తూ, ఆయన ఘనపరిచిన వారిని ఘనపరుస్తూ తన్ను తాను తగ్గించుకున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆమె కనబడింది. ఈ స్టోరీని గురించి మత్తయి సువార్తలో ఉంటుంది, తర్వాత మార్కులో కూడా ఇలా ఉంది. ఆమె ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఆమెతో ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే మాట వాడతాడు. ఆ సన్నివేశాన్ని చూస్తారా? గతంలో చూపించి దాని మీద ఒక అంశం మాట్లాడాను మీతో. నా జ్ఞాపకం, ఒక ఆన్లైన్ ప్రేయర్లో మాట్లాడాను నేను. చూస్తారా? పదిహేనవ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. కనాను స్త్రీ అన్నాడు. తర్వాత ఇక్కడ కింద చదివితే మనం 26వ వచనం చూడు. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఏమన్నాడని ఉంది? అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నాడని ఉంది. కానీ అదే సందర్భాన్ని మార్కు రాస్తూ ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభుతో ఆమె ఈ మాట అనగానే ప్రభు ఏమన్నాడో చూడండి. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. అక్కడ నన్ను ఆలోచింపజేసినటువంటి విషయం ఏంటంటే, దయ్యము వెళ్ళిపోవడానికి ఆమె పలికిన మాటకి సంబంధం ఉంది. అది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. యేసు ప్రభుని వెంటాడి ఆయన ఆమెను పట్టించుకోపోయినా మొండికేసి ఆయన వెంటబడి చివరికి ఆయన తృణీకరించినట్టు మాట్లాడిన తృణీకారాన్ని సహించి ఆమె చెప్పినటువంటి సమాధానం, ఆమె పలికినటువంటి మాట ప్రభు విని
3 మాటలు పలికాడు. 2 మత్తయి రాశాడు, 1 మార్కు రాశాడు. అందుకే సందర్భం ఒకటే కదా అని దాటి వెళ్ళిపోవద్దు. ఈ సందర్భం ఎన్ని చోట్ల రాయబడిందో అన్ని కొప్పేసుకుంటే కానీ అక్కడ టోటల్గా అసలు ఏం మాట్లాడాడో బయటకు వచ్చింది. ఈ సన్నివేశం వచ్చినప్పుడు మత్తయి సువార్తలో చదివాక ఇదే సన్నివేశం అని దాటిపోకూడదు. మత్తయి సువార్తలో ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఒక మాట అన్నాడు. 2వది, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఈ 2 మాటలు అక్కడ అన్నాడు. మార్కులో ఏమన్నాడంటే, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను విడిచి వెళ్ళిపోయింది పో అన్నాడు. ఇక్కడ ఈ అంశం మీద, ఈ ధ్యానం మీదకి మనం వెళ్ళబోయే ముందు, ఈ మనుషుల్ని శోధించి, మనుషుల్ని పట్టి పీడించి, మనుషుల్ని నానా రకాలుగా మభ్యపెట్టి క్షోభకు, మానసిక అశాంతికి, వేదనకు గురి చేసేటువంటి ఈ దయ్యములు లేక దురాత్మలు అనేవి ఒకటి ఉన్నాయనేది మనం మర్చిపోకూడని సంగతి. అవనేవి లేకపోతే యేసు ప్రభు ఆ విషయాలు గ్రంథంలో రాయించడు, ఆయన కార్యాలు చెయ్యడు. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆయన గ్రంథంలో రాయించాడు, అనేక వాటిని గద్దించాడు, అనేక వాటి నుంచి ప్రజల్ని కాపాడాడు అంటే అవనే ఉనికిలో ఉన్నాయని అర్థం. అవి ఉనికిలో ఉన్నాయి, మనుష్య సమాజంలోనే ఉన్నాయి. కానీ కంటికి కనబడకుండా అదృశ్య రూపంలో తిరిగి మానవ జీవితాలను అవి ప్రభావితం చేస్తున్నాయి. దేవుని వాక్యం ఒక చోట కాదు, అనేక చోట్ల చాలా స్పష్టంగా వాటిని గురించి మాట్లాడటం జరిగింది. ఏటి గురించి? ఈ దయ్యములను లేదా అపవిత్రాత్మలు లేదా దురాత్మలు అని చెప్పబడుతున్న వీటిని గురించి గ్రంథంలో అనేక పర్యాయాలు రాయటం జరిగింది. కానీ తరచుగా మనం మోసపోతూ ఉంటాం. అవన్నీ ఉన్నాయి, అవి మన జీవితాల్లో పనిచేస్తున్నాయి, అవి మన కుటుంబాల్లో పనిచేస్తున్నాయి, మన మనసు మీద పనిచేస్తున్నాయి అన్న ఆలోచనే కొన్నిసార్లు మనం మర్చిపోతాం. కొన్నిసార్లు వాటిని గూర్చిన స్పృహ మనం కోల్పోతాం. ఎందుకంటే అలా మభ్యపెడతాయి, అవి అలా మత్తెక్కిస్తాయి, మన దారిని మళ్లించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుని వాక్య సత్యాన్ని గ్రహించిన వాళ్ళు దయచేసి ఈ అంశాలను మర్చిపోకూడదు. దేవుని వాక్యం మనకేం చెప్పిందంటే, మనం పోరాటములో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నామని చెప్పింది. కోడి పందెం మీరు చూసారా? కోడి పందెం 2 కోళ్ళు కొట్టుకోవటం చూసారా? చూడలేదా? ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. 2 రకాల పందెాలు ఉంటాయి. కత్తి కట్టి వేసే పందెం ఉంటుంది, కత్తి కట్టకుండా విడికాళ్ళ పందెం అని వేస్తారు. ఇంకా కత్తులు కట్టారులు ఏం కట్టరు, డైరెక్ట్గా కొట్టుకొని సావాలి అవి. ఆ కోడి పందెం కాకపోయినా మామూలుగా ఇళ్ళ దగ్గరైనా కోళ్ళు కొట్టుకుంటాయి కదా. ఇప్పుడు పెద్దగా పెంచట్లేదు జనాలు కోళ్ళని. నా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండే, టౌన్లో కూడా ఇళ్లలో కోళ్ళు ఉండే. ఇప్పుడు ఆ బాధ పడలేక చాలామంది కోళ్ళు తీసేశారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని పల్లెటూళ్ళల్లో సమృద్ధిగా కోళ్ళు కనపడతాయి. కోడి 2 ఎదురుపడ్డప్పుడు అది అట్లా 2 కొట్టుకుంటాయి కదా. నాకెళ్ళి చూడండి, ప్రత్యర్థి కోడిని ఈ కోడి చూస్తూ ఉంటుంది. ఎలా చూసిద్దంటే రెప్ప వేయదు, పక్కకి చూడదు. మీరు ఒకవేళ వీడియో ఏదైనా అవకాశం ఉంటే వేయొచ్చు, ఏదైనా వీడియో దొరికితే. ప్రాబ్లం అంటే అవసరం లేదు. వాటిని అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఈలలేస్తా, గందరగోళం చేస్తా, జనం చుట్టూ కడెంగట్టుంటారు. పెద్ద గోల,
ఆ పెద్ద గోల మధ్య ఎదురు ప్రత్యర్థి కోడి. ఆ గోల చేసే జనంకెళ్ళి చూడవు, ఎదురెదురు చూసుకుంటూ ఉంటాయి, ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి. రెప్ప వెయ్యవు ప్రత్యర్థి కోడిని తప్ప పక్కకి చూడవు. దానిని గమనిస్తూ ఉంటుంది. అది కదిలిందంటే ఇది లెగిసిద్ది. కొన్ని అయితే అవతలది లేవకముందే ఇక వెంటబడి పటా 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 పట కొట్టుకుంటూ అదరికి తీసుకెళ్తాయి. స్పీడ్ కొన్ని కోళ్ళు. కొన్నేమో అది లేచినప్పుడు ఇది లెగుస్తూ ఉంటాయి. బరికెళ్ళి పక్క జనంకెళ్ళి చూడదు. ఆడవాళ్ళు ఎంతమంది, ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు, ఇవన్నీ చూడదు కోడి. ఈలేసేవాడెవడు, గోల్ చేసేవాడెవడు, కేకలేసేవాడెవడు, డబ్బులు పైపందాలు కాసేవాడెవడు, ఇవన్నీ ఏం పట్టించుకోదు. అది ప్రత్యర్థి కోడిని మాత్రమే గమనిస్తూ ఉంటుంది. దాని కాళ్ళని దాన్ని అభ్యసిస్తూ ఉంటుంది. అది అన్నంటే ఇది లెగుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యుద్ధభూమి అప్పుడు సైనికుడు కూడా తనతో తలపడేటువంటి సైనికుడి యొక్క కథ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఉండాలి. ఇంకంతే, ఇక ఎవడికెళ్ళి చూడం, అది చాలే. సైనికుడు కూడా శత్రువు కదలికల మీద దృష్టి పెడతాడు. రణభూమిలో సైనికుడు శత్రువు మీద దృష్టి పెడతాడు. రాజు కూడా శత్రురాజు మీద దృష్టి పెడతాడు. కోడి నోరు లేని కోడి చట్టులో పెడితే కిలోన్నర గాని కోడి. దాని యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ప్రత్యర్థి యొక్క కదలికల్ని గమనించాలి, లేకపోతే నేను చేస్తానని దానికి తెలుసు. అందుకే అది పూర్తిగా ఆ స్పృహలో ఉంటుంది, కనీసం రెప్ప వేయదు. ఇది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మనము కూడా రణభూమిలో ఉన్నామని దేవుని వాక్యం అనేక పర్యాయాలు సాక్షి, మనం పోరాడుతున్నామని. మస్తు సార్లు చూపించాను. ఎఫెసీ పత్రిక 6:12 మనము శరీరులతో కాదు అన్నాడు. అంటే పోరాటంలో ఉన్నామని చెప్తున్నాడు. మనం ఉన్నది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, నాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. మన ప్రత్యర్థి ఒక గుంపులు ఉన్నాయి అనేది వాక్య సత్యం. ఇది ఒక చోట, ఇంకెక్కడన్నా రాయబడి ఉందా మన పోరాటాన్ని గురించి? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. అందులో ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అన్నాడు. పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడమిట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ పౌలు పోరాటాన్ని గురించి మళ్ళీ మరో చోట అంటాడు, తిమోతిలో, వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదంటాడు. ఇది కూడా పోరాట మాట. ఇవన్నీ నేను ఎత్తి చెప్పిన విషయాలు. సైనికుడు ఎవడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్ట, ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని మాట్లాడాడు. ఇట్లా అనేక వచనాలు మన పోరాట జీవితాన్ని గురించి రాయ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధని మీ పోరాడాలని మీకు రాయాల్సి వచ్చిందంటాడు యూదా పత్రికలో 1:3 వచనంలో. పరిశుద్ధులకు, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది. ఎందుకంటే దెయ్యాల బోధ చేసేవాళ్ళు జ్వరబడ్డారు, కొందరు రహస్యముగా జ్వరబడ్డారు. వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు, బోధ చేస్తున్నారు, అబద్ధాల బోధ చేస్తున్నారు. అలాంటి మీరు ఎదుర్కోవాలి. వారిని ఎదిరించి సత్యం పక్షమున మీరు పోరాడాలి.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. అంటే బోధ చేసే దయ్యాలతో మీరు పోరాడాలి. మిమ్మల్ని శరీరేచ్ఛల్లోనికి, లోకాశల్లోనికి లాక్కు వెళ్ళడానికి ప్రయత్నించే దయ్యాలు పోరాడాలి. మీలో అసూయని, కాముకత్వాన్ని, కాలను రెచ్చగొట్టి మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళేటట్టు శోధించే దయ్యములతో మీరు పోరాడాలి. బహువిధం వ్యూహంతో అవి ఉన్నాయి. మిమ్మల్ని భౌతికంగాను, అంటే శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను తుంచేయాలని, వాటి ప్రేరణకు మీరు మిమ్మల్ని శారీరకంగా నాశనం చేయాలని, మానసికంగా క్షోభ చేయాలని, వాటి ఆలోచనలకు లొంగితే ఆత్మీయంగా నిన్ను హీనపరచాలని, భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని, నీ ప్రాణమును తీయాలని, నీ అపరాధాన్ని చూపించి నీ అంతటా నువ్వే నీ ప్రాణాన్ని తెచ్చుకునేటట్టు నిన్ను శోధించాలని, మన ప్రాణాలు తీయడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి, మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళడానికి, విశ్వాసాన్ని వేగు చూడటానికి, మనం దేవుడు చేయకుండా మనల్ని భ్రష్టు పట్టించడానికి. కళ్ళెట్ట మూతావు నిద్రమోహమా, ఇంత మొత్తుకొని చెబుతుంటేను. స్తోత్రం చెప్పా. దేవుడు నిద్రపోచడానికి, ఆ చెప్పే నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు అలర్ట్ కాకుండా నీకు మొంపు, ఫిడ్స్ వచ్చినోడు కళ్ళు మోస్తూ ఉంటాడు చూడు. ఫిడ్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తేరుకున్నాడు, అబ్బాయి రే అంటే అంటుంటాడు. అట్లాగే నిన్ను మంపు గురి చేయటానికి, ఫిడ్స్ నా చిన్నప్పుడు మంపులు అంటారు, ఎపిలెప్సీ. అట్లా నిన్ను ఆ మంపు గురి చేయటానికి, మత్తు గురి చేయడానికి, సోమరితనంలోకి తీసుకెళ్ళడానికి, శరీరేచ్ఛలు, మానుషేచ్ఛలు, భోగేచ్ఛలు, ఐహికేచ్ఛలను మనలో రెచ్చగొట్టడానికి, ఆత్మహత్యల ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా మన ప్రాణాలు తీయటానికి. ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మన వెనక. మనలో చాలా మందికి తెలియచావదు, తెలుసుగా పోతాం, వింటానే ఉంటాం వాక్యం, కానీ నేను శత్రువు ఎదుట ఉన్నాను, వేగు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న ఇంకితాన్ని మనం కోల్పోతాం. వాక్యం అయితే సుస్పష్టంగా చెప్పింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెల్లండి, అపవాది గర్జించు కుక్కలు కూడా పిల్లల బల్ల మీద నుండి పడు ముక్కలు తినే కదా బతకాలి ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే గాక అనే 2 మాటలు అనే ముందు మాట అన్నాడు, ఈ మాట నీవు చెప్పినందున. ఏ మాట నువ్వు చెప్పినందున? కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి పడే మొక్కలై తిని బతకాలి కదయ్యా అని తగ్గించుకొని, విశ్వాసాన్ని కనపరిచి గౌరవించినందున, ఈ మాట చెప్పినందున, ఆ మాట పట్టించుకున్నాడు దేవుడు. బ్రదర్, అది అంశం ఈరోజు. మన మాట పట్టించుకునే దేవుడు, ఈ మాట నీవు చెప్పినందున అని స్పష్టించాడు. వెళ్ళుమో, ఆ దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందన్న. కనీసం దయ్యాన్ని గద్దించలా, ఏమల్లా. నువ్వు సామాన్య బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, చెప్పాల్సిన మాట నువ్వు పలికావు కాబట్టి, అనాల్సిన మాట నువ్వు అన్నావు కాబట్టి, పో వచ్చింది పో నీ కూతురికి విడుదల అన్నాడు.